రాజదండం 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 దేశమంతా ఇప్పుడు రాజదండం గురించి చర్చ. ఎక్కడిది రాజదండం? అసలు ఏంటి దీనికి పార్లమెంట్కి ఉన్న సంబంధం ఏంటి? అధికార మార్పిడి ఈ సమయంలో దీన్ని ఇచ్చిపుచ్చుకుంటారంట. అసలు ఏంటిది? దీని కల్చర్ ఏంటి? ఇప్పుడు ఈ రాజదండం పార్లమెంట్లో పెట్టడం వెనక దాగిన పరమార్థం ఏంటి? రహస్యం ఏంటి? అసలు ఎందుకు బీజేపీ దీన్ని ఎక్కువ హైలైట్ చేసింది? ఆ రోజుల్లో నెహ్రూకి నిజంగానే ఆధీనం మఠాధిపతులు ఇచ్చారా? ఆ తర్వాత ఇన్నాళ్ల పాటు 75 ఏళ్ల పాటు అది ఎక్కడుంది? నెహ్రూ దాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? ఈరోజు మోడీ దాన్ని ఎందుకు నెత్తికెత్తుకున్నారు? దీని వెనుకున్న ఒకానొక రహస్యం ఏంటి? రాజకీయ రహస్యం ఏంటి? ఇది ఆపరేషన్ సౌత్కి సంబంధించిందా, లేకపోతే ఆపరేషన్ తమిళనాడుకు సంబంధించిందా? అసలు ఏంటి దీని వెనక ఎన్ని రకాల అంశాలు చర్చకు వస్తున్నాయి? ఒక అవగాహన పెంచుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఈ రాజవంశం అనేది నెహ్రూ ఆధీనం మఠాధిపతుల నుంచి తీసుకున్నాడని, అసలు ఫస్ట్ లార్డ్ మౌంట్ బాటన్ అధికార మార్పిడి జరిగేటప్పుడు మీ దగ్గర ఏమన్నా సాంప్రదాయకమైన ఒక ప్రక్రియ ఉందా అని అడిగినప్పుడు నెహ్రూ పోయి రాజాజీని అడగ్గా, రాజాజీ చోళరాజ వంశులు ఇలా అధికార మార్పిడి కోసం ఇలాంటి ఒక ప్రక్రియ చేస్తారంట అని చెప్పడం, దాన్ని తీసుకుపోయి ఆధీనం మఠాధిపతులకు చెప్పడం, ఆధీనం మఠాధిపతులు ఉమ్మడి బంగారు జ్యువెలర్స్ వాళ్ళ చేత చేయించడం, వాళ్ళు ఢిల్లీకి వచ్చి లార్డ్ మౌంట్ బాటన్కి ఇచ్చి దాన్ని మళ్ళీ శుద్ధి చేసి తర్వాత తిరిగి నెహ్రూకి ఇచ్చినట్టుగా ఒక చరిత్ర. నెహ్రూ అనేవాడు అసలు మత సంప్రదాయాలను కానీ దేవుళ్ళని వీటిని కానీ నమ్మడం ఇలాంటిది ఏమీ లేదు కాబట్టి దాన్ని తీసుకుపోయి అలహాబాద్ మ్యూజియంలో పెట్టారని, ఆ తర్వాత ఈ విషయం ఈ కథనం తెలుసుకున్న తర్వాత మోడీ అమిత్ షా దీన్ని చాలా లాఘవంగా బయటికి తీసుకొచ్చారని, దీని వెనక ఇంత పెద్ద నేపథ్యం చరిత్ర ఉంది. మన సంప్రదాయం ప్రకారము రాజదండం అధికార మార్పిడికి చిహ్నం అని చెప్పేసి అంటున్నారు. అధికార మార్పిడి చిహ్నం అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో లాజిక్ వస్తుంది. ఇప్పుడేం అధికార మార్పిడి జరగలేదు కదా. ఒకవేళ ఇది రావడం అంటే అధికార మార్పిడికి చిహ్నం కాబట్టి ఇది అధికార మార్పిడికి సంబంధించిన రేపటి రోజు 2024 ఎన్నికల్లో బీజేపీ ఏమన్నా అధికార మార్పిడి ఏమన్నా చేసుకుంటుందా? కాంగ్రెస్కి ఇది వెళ్తుందా? ఈ రాజదండాన్ని ఫస్ట్ టచ్ చేసిన నెహ్రూ కాబట్టి తిరిగి మళ్ళీ నెహ్రూ వంశస్థులే అంటే రాహుల్ గాంధీ ఏమన్నా టచ్ చేస్తాడా? రాజదండాన్ని అధికార మార్పిడి ఎలాంటి సందర్భం లేకపోయినా కేవలం కొత్త పార్లమెంటు అనేది నిర్మించారు కాబట్టే నిర్మించారు. దాన్ని ప్రారంభోత్సవం సమయంలో దీన్ని పెట్టడం అనేది మన యొక్క సంప్రదాయాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టినట్టుగానే బీజేపీ భావిస్తుందా? దీని వెనకేమన్నా ఒక కథ ఉందా అని చూస్తే ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఆ కథ ఏంటి అంటే, ఇంతకుముందు తమిళనాడులో ఈ ఆధీనం ఎక్కడైతే ఇప్పుడున్న ఆధీనం ఉందో ఆ ఆధీనం యొక్క జిల్లాలోనే, ఆ జిల్లా పేరు ఏం పేరు ఏమిటో ఒకసారి చెప్తానండి. మైలదురత్తురై అనే ఒకనొక జిల్లాలోనే ధర్మపురి అనే ఒకనొక ఆధీనం ఉంది. ఇక్కడ ఆధీనాలు శైవ క్షేత్రాలకి ప్రతీకలుగా ఉంటాయి. శైవ సంప్రదాయాన్ని వాళ్ళు చూడండి, కావాలంటే గుండెకి రుద్రాక్షలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే రుద్రాక్ష మీన్స్ శివుడికి సంబంధించింది. ఈ శివుడికి సంబంధించిన వ్యవహారంలో పట్టిన ప్రవేశం అనే ఒకనొక ఇది జరిగితే స్టాలిన్ గవర్నమెంటు ఆ ధర్మపురి అనే ఒకనొక ఆధీనానికి సంబంధించిన ఆ యొక్క పండగని నిషేధించింది. అప్పుడు పెద్ద ఎత్తున దీని మీద హిందూ ధార్మిక సంస్థలు, తమిళనాడులోని హిందూ ధార్మిక సంస్థలు డిఎంకేని చాలా తీవ్రంగా నిరసించాయి. ఆ సమయంలో వాళ్ళు మాట్లాడుతూ డిఎంకే కన్నా ముందు ఆధీనాలు పుట్టాయి ఇక్కడ ఆ సంప్రదాయం మీకన్నా ముందు నుంచి ఉంది, ఇప్పుడు మీరెవరు మాకొచ్చి దీన్ని అడ్డుకునేది అని తీవ్రంగా నిరసించడం, దీనికి బీజేపీ ఆర్ఎస్ఎస్ అక్కడ సపోర్ట్ చేయడం. ఆ తర్వాత వాళ్ళు ఇంకోటి కూడా కోట్ చేశారు. ఏంటంటే, స్టాలిన్ మీ తండ్రి కరుణానిధి కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడలేదు, సాహసానికి ఒడిగట్టలేదు. ఆధీనములు చేసుకునే ఒకనొక పీఠాధిపతులని పల్లకి సేవ ద్వారా తీసుకొస్తారు. అదొక సంప్రదాయం, ఏళ్ల తరబడి కొన్ని వందల ఏళ్ల నాటి సంప్రదాయం. ఇప్పటికి పీఠాధిపతులే 20-30 వాళ్ళు ఉంటారు. అన్ని ఏళ్ల పాటు ఇక్కడ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. డిఎంకే నిన్నగాక మొన్న పుట్టింది, మా ఆధీనంలో చాలా కాలం నుంచి పుట్టాయని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తే కూడా వినకుండా స్టాలిన్ ప్రభుత్వం నిషేధాన్ని చేసిందన్నమాట. అంటే పల్లకీల్లో మఠాధిపతులని మోయడము అనేది ఒకనొక
అనాగరిక చర్య, ఆటవిక చర్య, ఇది ఏంటంటే బానిసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి స్టాలిన్ గవర్నమెంట్ ఆ రోజున దాన్ని వ్యతిరేకించడాన్ని బీజేపీ గవర్నమెంట్ మైండ్లో పెట్టుకొని ఆధీనంని, వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళని మేము గౌరవించడమే కాకుండా ఏకంగా పార్లమెంట్లో పెడతాము అన్న ఒకానొక సింబల్ ఇవ్వడం కోసమే మోడీ గవర్నమెంట్ ఈ రోజున తీసుకొచ్చి తమిళనాడులో పాగా వేయడం కోసం, తమిళనాడులోని హిందూ భావజాలాన్ని, ఓటు బ్యాంకుని తిరిగి కొల్లగొట్టడం కోసం ఆనాడు ఎప్పుడో పాతగా స్థిరపడిన 75 ఏళ్ల నాటి ఒకనొక రాజదండం కథను తీసుకొచ్చి ఈ రోజున మళ్ళీ తిరిగి కొత్త పార్లమెంటు ఓపెనింగ్ సమయంగా ప్రవేశపెట్టింది. ఈ సందర్భాన్ని అది వాడుకుంది. ఇది ఆపరేషన్ సౌత్లో భాగంగా, మరీ ముఖ్యంగా ఆపరేషన్ తమిళనాడులో, ఈ తమిళనాడులో కూడా మొన్న ఈ మధ్య ఇలాంటి ఆధీనానికి సంబంధించిన ఒకనొక ఇది జరిగింది కాబట్టి తమిళనాడులో దాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రేరేపితం చేస్తే, తిరిగి దాన్ని రెచ్చగొడితే ఇక్కడ ఉన్న హిందూ ఓటు బ్యాంకు తిరిగి ఇంప్రూవ్ అవుద్ది అన్న ఒక కోణంలో బీజేపీ ఆలోచించిందని, ఈ బీజేపీ ఆలోచనకి మూల బిందువే ఈ ఆధీనం పాత గొడవని, ఈ పాత గొడవల్ని తిరిగి వాడుకుంటూ అసలు ఆధీనాలకు కానీ లేకపోతే మేము హిందూ సంప్రదాయాలకు కానీ ఇస్తున్న విలువ ఏ పాటిదో అని చెప్పేసి 2024 ఎన్నికలకి వస్తున్న ఈ సమయంలో వాళ్ళకి ఒక ఎలిమెంట్ కావాలి. మొన్న ఈ మధ్య కర్ణాటకలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది బీజేపీ, అధికారాన్ని కోల్పోయింది. సౌత్లో ఉన్న ఏకైక ఆశాజ్యోతి ఆరిపోయింది. ఈ సందర్భంగా సౌత్ని తిరిగి ప్రేరేపించాలంటే ఏం చేయాలి? గతంలో ఏం చేశారు? సౌత్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ 4 రాజ్యసభ సీట్లను ఇచ్చారు. కర్ణాటక ఏమో హెగ్డే, ధర్మస్థల ఆయన పీఠాధిపతి, ఆ తర్వాత ఇక్కడ తెలుగులో ఏమో విజేంద్ర ప్రసాద్ బాహుబలి కథకుడు, ఆ తర్వాత తమిళనాడులో ఏమో ఇళయరాజాకి ఇచ్చారు. ఇవన్నీ కానీ అవి పనిచేయలేదు. ఈ పని చేయకపోవడంతో ఏం చేశారంటే ఈ ఆధీనం డ్రామాని తిరిగి తీసుకొచ్చి పార్లమెంటులో ఈ ఆధీనములకి, భారతీయతకి దగ్గర సంబంధాలను, నందంటే ఎవడు? సాక్షాత్తు శివుడు యొక్క అనుచరుడు. నంది గుర్తున్న ఒకానొక సింబాలిక్ రాజదండాన్ని తీసుకొచ్చి అక్కడ అది వాక్ స్టిక్గా దాన్ని పక్కన పడేశారు, లేకపోతే ఆ తర్వాత చేతికర్రగా దాన్ని పక్కన పడేశారు. అది కాదు, అది మన సంప్రదాయం, మన భారతీయత అని చెప్పి తిరిగి భారతీయతని, హిందూ ఓటు బ్యాంకుని రెచ్చగొట్టే విధంగా, మరీ ముఖ్యంగా తమిళనాడులో నానాటికి క్షీణిస్తున్న పార్టీ యొక్క ఒకానొక దీన్ని క్షీణతని తిరిగి మేల్కొల్పేలాగా రాజదండం, దీంతో అక్కడ పార్లమెంటులో అక్కడ దక్షిణాది యొక్క సింబల్ని అక్కడ ప్రతిష్టాపించడం ద్వారా దక్షిణాదికి తాము ఇస్తున్న విలువ, ఇక్కడ కొన్ని సీట్లు పెరిగినా పెరుగుతాయి కదా. ఈ రోజున ఈ రాజదండం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజదండం యొక్క ప్రేరేపిత స్థలాలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ తిరిగి అక్కడ ఏదన్నా కొన్ని 1 సీటు 2 సీట్లన్నా తిరిగి బీజేపీకి ఏమన్నా వస్తే అది ప్లస్ వచ్చేమో అన్న ఒకనొక ఆలోచన. ఆ తర్వాత గతంలో స్టాలిన్ గవర్నమెంటు చేసిన ఒకనొక నిషేధాజ్ఞలు, వాటిని పారదోలుతూ మేమున్నాం మీకు, దక్షిణాదిలో హైందవము రాను తీసికట్టుగా మారిపోతుంది. తెలంగాణలో కూడా పెద్ద ఎక్కువ గొప్పగా విలువ ఉండదు. ఇక్కడ నిజాములకు ఇచ్చిన గౌరవం కేసీఆర్ వాళ్ళకి ఇయ్యరు, ఎవరికి? బీజేపీ వాళ్ళకి కానీ హిందూ భావజాలానికి కానీ పెద్ద గొప్పగా ఇవ్వడు అనేది మొన్న ఈ మధ్య నిజాముల యొక్క 8వ నిజాం యొక్క అంత్యక్రియల్లో పాల్గొని ఆయన ఇచ్చిన హింట్ అలాంటిది కేసీఆర్. కర్ణాటక సంగతి సరే, అక్కడ ఎంత ఇచ్చినా కానీ మొన్న ఓడిపోయింది. ఇకపోతే తమిళనాడులో ఏమో ప్రతి చర్యకి స్టాలిను చక్ 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 అని చెక్కులు పెట్టుకుంటూ వస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం వేసిన ప్రతి అడుగుకి, ప్రతి నిర్ణయానికి ఆయనకి తిరిగి రీచెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇక కేరళ సంగతి సరే, వాళ్ళు 24 గంటలు హిందూయేతర అంటే ముస్లిం క్రిస్టియన్ మఠాధిపతులతో అంటకాగుతూ ఉండి ఈ రోజున హిందుత్వాన్ని, మొన్న ఈ మధ్య ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్తని హత్య చేయడం జరిగింది కేరళలో. ఇలాంటి ఎన్నిటికో చెక్కబెట్టడానికి ఆపరేషన్ సౌత్లో భాగంగా మరీ ముఖ్యంగా తమిళనాడుని టార్గెట్ చేస్తూ ఈ యొక్క సెంగోల్ని, ఈ యొక్క రాజదండాన్ని చోళుల కాలంలో అధికార మార్పిడి సమయంలో చేసుకున్న ఒకనొక ఈ రాజదండాన్ని ఈ రోజున తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. దీని వెనక ఉన్న చరిత్ర ఇది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.